నా జీవితం అనే పుస్తకంలో ఖాళీ అనే పదం ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా చూసావా? ఇంత బిజీ పర్సన్ని పట్టుకుని ఖాళీయా అని ఎలా అడుగుతున్నావు అక్క? హోటల్ మొత్తం ఒంటి చేత్తో నడపాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోటల్కి వచ్చే కస్టమర్లను చూసుకోవాలి. ఇంత బిజీగా ఉంటే నన్ను ఖాళీయా అని అడిగి ఎంత అవమానించావు అక్క. నా వల్ల కాదు, ఏదో విధంగా మీరే చూసుకోండి. మాధవ్ షాపింగ్కి వస్తే సరదాగా తనతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను. ఇలా హ్యాండ్ ఇస్తాడనుకోలేదు. ఏమండి, వాళ్ళిద్దరూ బిజీ అంట, మీరైనా బయలుదేరొచ్చు కదా. అంటే తులసి, నాకు ఉదయం నుంచి ఒకటే తలనొప్పి. షాపింగ్కి వచ్చానంటే తలనొప్పి ఎక్కువైపోయి మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతానేమో. నేను రాలేనులే. ఊరుకోండి, మేం షాపింగ్ అంటే చాలు మీకు తలనొప్పులు వచ్చేస్తాయి. ఇంకొక మాట మాట్లాడకుండా మీరు మాతో వస్తున్నారు. ఏమైంది? షాపింగ్ అనగానే అందరూ పనులున్నాయంటున్నారు, తలనొప్పులు అంటున్నారు. అసలేం జరుగుతుంది? ఏం లేదు భూమి, మేము షాపింగ్లు మొదలు పెట్టామంటే ఒక 2-3 రోజులు పూర్తవ్వవు. అందుకే పాపం వాళ్ళు రాలేక ఇలాంటి నానా రకాల సాకులు చెప్తూ ఉంటారు. అయినా వీళ్ళ సాయం లేకపోతే మనం షాపింగ్ చేసుకోలేము అనుకుంటున్నారు. వాళ్ళు లేకుండానే మనం ధైర్యంగా షాపింగ్ చేసుకోగలమని నిరూపించాలి. అయినా వాళ్ళందరూ లేకపోతే ఏమైంది మహాలక్ష్మి? మా వారున్నారు కదా, అంతా ఆయన చూసుకుంటారు. సరే, టైం అవుతుంది, బయలుదేరదాం. అందరూ ఎక్కడికో బయలుదేరారు. సరిపోయింది. పెళ్లికి పట్టుచీర కట్టుకొని వెళుతూ గుమ్మం దాటగానే గొబ్బ